తమిళనాడులో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పొద్దున్న పోయి ఆపోజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్ అయితే అరెస్ట్ చేశారు. అసలు ఏంది అని అంటే, ఉదయనిధి స్టాలిన్ రీసెంట్ గా కావేరీ జలాల గురించి మాట్లాడుతూ దాంట్లో అనుకోకుండా వాళ్ళ కార్యకర్తలు త్రిష అని అరవడం స్టార్ట్ చేశారు అనమాట. అయితే అనుకోకుండా ఆయన చాలా పెద్ద డబుల్ మీనింగ్ డైలాగ్ అయితే మాట్లాడారు. ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ నీళ్ళు రాకపోయినా ఆవిడ దగ్గర నీళ్ళు వస్తాయి అన్నట్లు మాట్లాడినాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమెన్ కమిషన్ వాళ్ళు అతని మీద కేసు ఫైల్ చేశారు అండ్ దాన్ని విజయ్ గారి దగ్గర దాకా తీసుకెళ్లారు. సో రాత్రి మాట్లాడిండు, పొద్దున వచ్చేసి డైరెక్ట్ తీసుకుపోయి లోపటేసారు అనమాట. ఇంకా విచిత్రం ఏంటంటే, లోపలికి పోయిన విత్ ఇన్ ఒక 2 hours లో నాకు బయటకు కూడా అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, వీళ్ళు కేసులు ఎందుకు పెడతారు, బయటకు ఎందుకు వస్తారు, ఏదో అత్తగారింటికి పోయిన వచ్చినట్లు వీళ్ళు కోట్లలో పోతురు, జైలలో పోతురు, ఇమీడియట్ గా మళ్ళీ గంట లంచ్ చేసి వచ్చినట్లు వచ్చేస్తారు. వీళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళు చేసే పనులకి అసలు సంబంధం ఉండదు, అసలు ఏముండదు. ఆయన మాట్లాడింది చాలా పెద్ద డబుల్ మీనింగ్. అది చాలా మంది తిరస్కరించారు. కానీ కోర్టులో పోయినాక నేను జలాల గురించే మాట్లాడని చెప్పేసి బెయిల్ తెచ్చు. ఇక ఇట్లుంది, పైసలకు ఉన్నోళ్ళకి ఒక తీరు, పైసలు లేని వాళ్ళకి ఒక తీరు అని అంటారు. దీని మీద మీరేమంటారు కామెంట్ చేయండి.